అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం లేడీస్కి చాలామందికి చూసుకుంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది మంత్లీ పీరియడ్స్ టైంలో. లేదంటే కొంచెం లేట్గా రావడం, వచ్చిన టైంలో వాళ్ళకి కొంచెం స్టమక్ పెయిన్ అలా రావడం. సో కంటిన్యూస్గా 10 డేస్ 1 వీక్ అలా అవుతూనే ఉంటుంది. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది లేడీస్కి, అసలు రీజన్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే, అండ్ అది కాకుండా అసలు లేడీస్కి ఏ టైం టు అసలు మంత్కి ఎన్ని రోజులకి బ్లీడింగ్ రావాలి, ఎన్ని రోజులకు వస్తే ప్రమాదం, అసలు ఇలా రావడానికి రీజన్స్ ఏంటి అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా అసలు లేడీస్కి పీరియడ్స్ రావాల్సిన డేస్ ఎన్ని రోజులకు రావాలి అంటే 28 డేస్కే పీరియడ్స్ అనేవి రావాలండి. అలా కాకుండా 21 to 30 or 35 డేస్ లోపల వస్తే ప్రాబ్లం, వీటి వల్ల కూడా ఇలా వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ కాకపోతే ఇలా ఈ 21 to 35 డేస్ లోపల వస్తుంది కొంతమందికి. సో ఇలా రావడానికి రీజన్స్ ఏంటి అని అంటే, కొంతమంది కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి. బాగా వాళ్ళకి టార్గెట్స్ అవన్నీ ఉంటాయి. ఎక్కువగా వాళ్ళు వర్క్ చేయడం, అదేవిధంగా కొంచెం స్ట్రెస్కి గురవ్వడం, కొంతమంది కొంచెం ఆవేశంగా కోపంగా ఉంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 21 డేస్కే వస్తుంది. కొంతమంది ఏంటంటే కొంచెం బాగా స్ట్రెస్కి గురయ్యి కొంచెం ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవడం అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ 21 to 30 or 35 డేస్ లోపల వస్తుంది. సో ఇలా 21 to 35 డేస్ లోపల వస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. దానికి కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మీరు హెల్తీగా ఉన్నట్టుగానే గుర్తించాలి. సో ఇలా కాకుండా ఆఫ్టర్ 30 or 35 డేస్ తర్వాత మీకు పీరియడ్స్ వచ్చి, సో బ్లీడింగ్ అనేది మీకు కొంచెం గడ్డలుగా రావడం, అండ్ ఎక్కువగా స్మెల్ రావడం, అండ్ పీరియడ్స్ టైంలో బాగా స్టమక్ పెయిన్ రావడం, అండ్ మౌత్ మొత్తం డ్రై అయిపోవడం. సో ఇలా జరుగుతుంటుంది కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి చూసుకోవాలి. అండ్ హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఎక్కువగా అయిన టైంలో బ్లీడింగ్ అవడం జరుగుతుంటుంది. సో ఇలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఎవరైనా కానీ ఫుడ్ అనేది టైం టు టైం తీసుకోవాలి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, దానివల్ల మనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అంటే 50 or 60% స్ట్రెస్ వల్లే. సో స్ట్రెస్ని కనుక అధిగమించి మనం ఎప్పుడు ఫ్రీగా, కూల్గా అండ్ మనం వర్క్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది మనం తగ్గించుకోవచ్చు న్యాచురల్గా. సో ఇలా కాకుండా కొంతమంది మేము అన్నీ కరెక్ట్గానే ఉన్నామండి, మేము యాంగ్జైటీగా ఉండం, అండ్ మాకు అంతా బాగానే ఉంటుంది, బట్ కానీ మాకు ఎట్లా వస్తుంది, ఇలా గడ్డలుగా అవ్వడం, అండ్ 10 డేస్ 15 డేస్ కూడా అవుతుంటుంది బ్లీడింగ్. కొంతమందికి 15 డేస్కే వస్తాయి పీరియడ్స్ అనేవి. సో ఇలా 15 డేస్కే వస్తుంది అని చెప్పి కొంతమంది కాల్స్ చేశారు అండ్ కామెంట్స్ కూడా పెట్టారు. సో ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే, వీళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గర్భసంచిలో ఏమైనా లోపాలు ఉన్నా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి గర్భసంచిలో గడ్డలు ఉంటాయి, కణుతులు గడ్డలు అంటారు. సో వాటి వల్ల కూడా ఇలా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ క్యాన్సర్, సో గర్భాశయ క్యాన్సర్ అంటారు. సో ఇలా ఈ క్యాన్సర్ ఉన్నా కూడా ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అలాంటప్పుడు లేడీస్ కొంచెం ప్రాపర్గా కరెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి ఫుడ్ విషయంలో. అండ్ స్లీప్ కూడా మినిమం 6 to 7 అవర్స్ ఉండడానికి ట్రై చేయండి. అండ్ న్యాచురల్గా మీకు 21 to 30 or 35 డేస్లో బ్లీడింగ్ నార్మల్గా అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. అలా కాకుండా ఆఫ్టర్ 30 or 35 డేస్ తర్వాత ఈ విధంగా మీకు ఇబ్బందికరంగా బ్లీడింగ్ అయ్యి అలా అనేటప్పుడు మీరు ఈ కొన్ని టిప్స్ చెప్తాను. సో అవి పాటించండి. వాటిలో ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 grams పటికి బెల్లం ఉంటుంది కదా. సో ఆ పటికి బెల్లంలో తిప్పతీగ ఐడియా ఉంది కదా. సో ఈ తిప్పతీగ పౌడర్ని ఒక స్పూన్ వేసి 2 మెత్తగా నూరుకొని, సో దాన్ని తేనెలో కలుపుకొని గనక ఉదయం సాయంత్రం గనక తీసుకున్నట్లయితే, సో ఈ బ్లీడింగ్ అనేది మీకు కరెక్ట్గా రావడానికి, సో అయిన టైంలో ఎక్కువగా అవ్వకుండా ఫ్రీగా ఉండడానికి మీకు దోహదపడుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వీళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఈ ప్రాబ్లం అనేది న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు న్యాచురల్గా ఇంకోటి ఏంటి అని అంటే, ముల్లంగి ఉంటుంది కదా. సో ఈ ముల్లంగిని బాగా మరగబెట్టి చిన్న పీసెస్గా కట్ చేసుకొని మరగబెట్టి, ఈ మరగబెట్టిన దాన్ని ఆ వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ అనేది మార్నింగ్ ఒక 200 ml అండ్ నైట్ ఒక 200 ml కనుక తాగినా కూడా సో ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు న్యాచురల్గా ఎలాంటి టిప్స్ పాటించి క్యూర్ చేసుకోండి. తగ్గని పక్షంలో కన్సల్ట్ అవ్వచ్చు. హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్, ఇక్కడికి వచ్చిన కన్సల్ట్ అయితే ఈ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.